ఈరోజు మనం గ్లాస్ లైనర్ రియాక్టర్స్ గురించి చర్చించుకుందాం. గ్లాస్ లైనర్ రియాక్టర్నే జిఎల్ఆర్ అని చెప్తాం. ఈ గ్లాస్ లైనర్ రియాక్టర్ అనేది మనకి 2 గ్రేడ్స్లో ఉంటుంది. ఒకటి ఎంఎస్జిఎల్ఆర్, రెండు ఎస్ఎస్జిఎల్ఆర్. ఎంఎస్జిఎల్ఆర్ మీన్ మైల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ లైనర్ రియాక్టర్. ఎస్ఎస్జిఎల్ఆర్ మీన్ స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ లైనర్ రియాక్టర్. ఈ విధంగా మనకి గ్లాస్ లైనర్ రియాక్టర్ అనేది ఉంటుంది. ఈ గ్లాస్ లైనర్ రియాక్టర్ని కానీ చూసినట్లయితే, ఈ గ్లాస్ లైనర్ రియాక్టర్ అంటే అవుటర్ సైడ్ అనేది ఎస్ఎస్ ఉంటుంది, ఇన్సైడ్ అనేది గ్లాస్ లైనింగ్ అనేది ఉంటుంది. ఈ గ్లాస్ లైనింగ్నే ఎనామిల్ అని చెప్తాము. ఈ గ్లాస్ లైనింగ్ థిక్నెస్ సాధారణంగా రియాక్టర్లో ఎంత సైజు ఉంటుందంటే 1 to 2.2 mm ఉండడం అనేది జరుగుతుంది. గ్లాస్ లైనర్ రియాక్టర్లో గ్లాస్ థిక్నెస్ ఎంత ఉంటుందంటే 1 to 2.2 mm ఉంటుంది. ఈ గ్లాస్ లైనర్ రియాక్టర్ అనేది ఏ విధంగా తయారు చేయబడుతుందంటే బోరోసిలికేట్, .3 గ్రేడ్తో ఈ గ్లాస్ లైనింగ్ అనేది రియాక్టర్ లోపల భాగం వైపు తయారు చేయబడడం జరుగుతుంది. ఈ బోరోసిలికేట్ 3.3 గ్రేడ్ యొక్క కాంపోజిషన్స్ కానీ మనం చూసినట్లయితే, దీంట్లో 80% సిలికా, 13% బోరాన్ ఆక్సైడ్, 4% సోడియం ఆక్సైడ్, 2.3 to 3% అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనండి. గ్లాస్ లైనర్ రియాక్టర్ అనేది సాధారణంగా 2 గ్రేడ్స్లో ఉంటుంది. ఒకటి ఎంఎస్జిఎల్ఆర్, 2 ఎస్ఎస్జిఎల్ఆర్. రియాక్టర్లో ఉండేటటువంటి ఈ గ్లాస్ థిక్నెస్ ఎంత ఉంటుందంటే 1 to 2.2 mm ఉంటుంది. ఈ గ్లాస్ లైనింగ్ అనేది దేంతో తయారు చేయబడుతుందంటే బోరోసిలికేట్ 3.3 గ్రేడ్తో తయారు చేయబడుతుంది. ఈ బోరోసిలికేట్ 3.3 గ్రేడ్లో ఉండేటటువంటి కాంపోజిషన్స్ కానీ చూసినట్లయితే, దీంట్లో 80% సిలికా, 13% బోరాన్ ఆక్సైడ్, 4% సోడియం ఆక్సైడ్, 2.3 to 3% అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఉండడం జరుగుతుంది. సాధారణంగా మనం ఈ గ్లాస్ లైనర్ రియాక్టర్లో pH అనేది 7 కంటే తక్కువ ఉండేటటువంటి రసాయనాలను మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్లాస్ లైనర్ రియాక్టర్ అనేది హైలీ కరోజివ్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఈ గ్లాస్ లైనర్ రియాక్టర్లు అనేవి సాధారణంగా మనకి 4 రంగుల్లో కనిపిస్తాయి. ఒకటి డార్క్ బ్లూ, సెకండ్ వన్ లైట్ బ్లూ, థర్డ్ వన్ వైట్, ఫోర్త్ వన్ గ్రీన్. ఈ విధంగా మనకి 4 రకాలైనటువంటి
కలర్స్ అనేవి గ్లాస్ లైనింగ్లో కనిపిస్తాయి. అయితే ఈ డార్క్ బ్లూ లైనింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, లైట్ బ్లూ కలర్ లైనింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, వైట్ కలర్ లైనింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, గ్రీన్ కలర్ లైనింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఈ డార్క్ బ్లూ. గ్లాసులో ఈ డార్క్ బ్లూ రావడానికి గల కారణం ఏంటంటే ఈ బోరోసిలికేట్లు 3.3 గ్రేడ్లో కోబాల్ట్ని మిక్స్ చేయడం వలన డార్క్ బ్లూ కలర్ అనేది వస్తుంది. ఈ డార్క్ బ్లూ కలర్ కలిగినటువంటి గ్లాస్ లైనింగ్ రియాక్టర్లో హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ రియాక్షన్స్ని తీసుకుంటారు. వీటి యొక్క pH ఎంత ఉంటుంది అంటే దగ్గరగా 1 to 2 ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ డార్క్ బ్లూ కలిగినటువంటి గ్లాస్ లైనింగ్ రియాక్టర్లు అనేవి హైలీ కరోజివ్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటాయి. సెకండ్ వన్, లైట్ బ్లూ కలర్ అనేవి దీనికంటే డార్క్ బ్లూ కంటే తక్కువ కరోజివ్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటాయి. ఇన్సైడ్ ఉండేటటువంటి రియాక్షన్ మాస్ను మనకి చూడడానికి క్లారిటీగా ఉంటుంది ఈ లైట్ బ్లూ కలర్ లైనింగ్ అనేది. ఓకేనండి, ఇప్పుడు మనం డార్క్ బ్లూ కలర్ కోసం చెప్పాం, లైట్ బ్లూ కలర్ కోసం అనేది చెప్పడం జరిగింది. థర్డ్ వన్, ఈ వైట్. ఈ వైట్ని కానీ చూసినట్లయితే ఈ వైట్ కలర్ మనకి లైనింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకి రియాక్టర్ లోపల జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్లో మార్పులు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అంటే కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించడానికి ఈ వైట్ కలర్ లైనింగ్ రియాక్టర్స్ అనేవి ఉపయోగపడతాయి. అయితే ఈ ఫస్ట్ దీంట్లో బ్లూ కలర్ రావడానికి దీంట్లో కోబాల్ట్ని మిక్స్ చేస్తారు అని చెప్పాం. అయితే నెక్స్ట్ ఈ వైట్ కలర్ రావడానికి దీంట్లో ఏం మిక్స్ చేస్తారంటే మాంగనీస్ ఆక్సైడ్ని మిక్స్ చేస్తారు. ఈ బోరోసిలికేట్ 3.3 గ్రేడ్లో మాంగనీస్ ఆక్సైడ్ అనేది మిక్స్ చేయడం వలన గ్లాస్ లైనింగ్ అనేది మనకి ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంది. ఫోర్త్ వన్, గ్రీన్ కలర్ గ్లాస్ లైనింగ్ రియాక్టర్. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే ఈ గ్రీన్ కలర్ గ్లాస్ లైనింగ్ రియాక్టర్లో హైలీ కరోజివ్, హై టెంపరేచర్లో హైలీ కరోజివ్ ఉండేటటువంటి రియాక్షన్స్ని జరిపించడానికి దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఎటువంటి రియాక్షన్స్ అంటే pH అనేది అప్రాక్సిమేట్లీగా 1 to 2 ఉంటూ టెంపరేచర్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 270 degrees వరకు టెంపరేచరు అవసరమయ్యేటటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా ఈ గ్రీన్ కలర్ గ్లాస్ లైనింగ్ రియాక్టర్లో జరిపించడం అనేది జరుగుతుంది. అయితే ఈ గ్రీన్ కలర్ గ్లాస్ లైనింగ్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఈ బోరోసిలికేట్ 3.3 గ్రేడ్లో క్రోమియం ఆక్సైడ్ని మిక్స్ చేస్తారు. ఈ క్రోమియం ఆక్సైడ్ని మిక్స్ చేయడం వలన ఈ గ్లాస్ లైనింగ్ అనేది మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సాధారణంగా మనం గ్లాస్ లైనింగ్ రియాక్టర్లో ఎసిడిక్ రియాక్షన్స్ని మాత్రమే తీసుకుంటాము, బేస్ రియాక్షన్స్ని తీసుకోము. ఎందుకంటే ఈ గ్లాస్ లైనింగ్ రియాక్టర్లో బేస్ని తీసుకోవడం గల కారణం ఏంటి అంటే బేస్ని మనం తీసుకోవచ్చు, కానీ ఈ బేస్ యొక్క pH రేంజ్ జనరల్గా యాసిడ్స్ అంటే మనం ఏం చెప్తామంటే న్యూట్రల్ pH అంటే 7 అని చెప్తాము. 7 బిలో ఉండేటటువంటివి pH వాల్యూ 7 బిలో ఉంటే అటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం యాసిడ్స్ అని చెప్తాము. pH వాల్యూ అనేది 7 అబవ్ ఉంటే వీటిని మనం బేస్ అని చెప్తాము. ఈ బేస్ని కానీ చూసినట్లయితే బేస్ వాల్యూ అంటే pH విలువ 7 అబవ్ అంటే 7, 8, 9, 10, 11, 12, 13, 14 వరకు ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో మెయిన్గా మనం సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్
వీటిని కానీ తీసుకున్నట్లయితే వీటి యొక్క pH అనేది అప్రాక్సిమేట్లీగా 12 to 14 ఉంటుందండి. అంటే ఇవి హైలీ బేస్లో ఉంటాయి. దీంట్లో బోరోసిలికేట్ గ్లాస్ అనేది కరిగిపోవడం జరుగుతుంది. బోరోసిలికేట్ గ్లాస్ అంటే ఏ విధంగా కరిగిపోతుంది అంటే, బోరోసిలికేట్ గ్లాస్లో మెయిన్ కాంపోనెంట్ మనం ఏమని చెప్తామంటే ఈ 80% సిలికా అని చెప్పుకున్నాం కదా. ఈ 80% సిలికా అనేది ఈ సోడియం హైడ్రాక్సైడ్లో కానీ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వాటిలో కరిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే జనరల్గా వీటిని ఏం చెప్తారంటే సోడియం హైడ్రాక్సైడ్ ఆల్కైలిక్ గ్రూప్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ ఆల్కలిక్ గ్రూప్ అని చెప్తారు. వీటిలో ఈ సిలికా అనేది కరిగిపోతుంది. ఎప్పుడైతే సిలికా అనేది కరిగిపోతుందో సాధారణంగా ఏమవుతుంది, మనకి గ్లాస్ అనేది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. కానీ ఈ గ్లాస్ లైన్ రియాక్టర్లో కూడా మనము pH 8, 9, 10 వరకు ఉండేటటువంటి కెమికల్ రియాక్షన్స్ మనం జరిపించవచ్చు. అయితే వీటిని కూడా అంటే సాధారణమైనటువంటి టెంపరేచర్లో ఇటువంటి బేస్ని తీసుకొని గ్లాస్ లైనడ్ రియాక్టర్లో రియాక్షన్స్ కానీ జరిపించినట్లయితే గ్లాస్ లైనడ్ రియాక్టర్ అనేది డ్యామేజ్ అవ్వడం జరగదు. అయితే ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక కెమికల్కి ఒక బేస్ అనేది pH వాల్యూ అనేది 10 ఉంది. ఇది సాధారణమైనటువంటి టెంపరేచర్లో గ్లాస్తో ఎటువంటి రియాక్షన్స్ కూడా జరపదు. దీని యొక్క టెంపరేచర్ని పెంచుకుంటూ పోతూ ఉంటే అటువంటి టైంలో ఏమవుతుంది అంటే ఈ గ్లాస్ అనేది అంటే ఈ గ్లాస్లో ఉండేటటువంటి సిలికా అనేది ఈ బేస్లో కరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో మాత్రమే మనకి ఏమవుతుంది అనేసి అంటే ఈ గ్లాస్ లైనింగ్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. ఈ గ్లాస్ రియాక్టర్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది జనరల్గా మనం చూసినట్లయితే, గ్లాస్ రియాక్టర్ అనేది ఫెయిల్ అవ్వడానికి చాలా రకాలైనటువంటి కారణాలు అనేవి ఉంటాయి. అందులో ఒకటి ఫస్ట్ మనం ఈ మెకానికల్ షాక్ను ఒకసారి చూద్దాం. మెకానికల్ షాక్ ఈ మెకానికల్ షాక్ అనేది గ్లాస్ అనేది డ్యామేజ్ అవ్వడానికి 75% సోర్సెస్ ఉంటాయి మెకానికల్ షాక్లో. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కింద గ్లాస్ లైనడ్ రియాక్టర్లో కొన్ని రకాలైనటువంటి మెకానికల్ వర్క్ని మనం జరిపిస్తూ ఉంటాం. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టాప్ డిష్ని బాటమ్ డిష్ని డివైడ్ చేయడం కానీ లేదా మాన్యువల్స్ని ఓపెన్ చేయడం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. అటువంటి టైంలో ఏదైనా ఒక బోల్టు లేదా నట్టు వంటిది ఈ గ్లాస్ లైనడ్ రియాక్టర్లో లోపల కానీ పడినట్లయితే ఈ గ్లాస్ లైనింగ్ అనేది పాడైపోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ కానీ మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక గ్లాస్ లైనడ్ రియాక్టర్ యొక్క టెంపరేచర్ అనేది 90 degrees ఉంది అనుకుందాం. ఓకేనండి, దీన్ని మనం 0 to 5కి కూల్ చేయాలి. 0 to 5 degrees సెంటిగ్రేడ్కి కూల్ చేయాలి. కూల్ చేయాలంటే జనరల్గా మనం ఏం చేస్తామనేసి అంటే, ఈ టెంపరేచర్ మనకు రావడానికి రకరకాలైనటువంటి యూటిలిటీస్ మనకి అందుబాటులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఈ 90 degrees నుంచి 0 to 5 రావడానికి డైరెక్ట్గా మనం RT వాటర్ని అప్లై చేయొచ్చు. 40 బిలో టెంపరేచర్. నెక్స్ట్ +5 కూలింగ్, దీన్ని కూడా అప్లై చేయొచ్చు. ఓకేనండి, ఇప్పుడు ఈ 90 degrees నుంచి 0 to 5 degrees రావడానికి డైరెక్ట్గా మనం +5 కానీ అప్లై చేసామనుకోండి. అప్లై చేస్తే ఏమవుతుందంటే, ఎప్పుడైతే హై టెంపరేచర్ నుంచి సడన్గా లో టెంపరేచర్కి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే థర్మల్ షాక్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ థర్మల్ షాక్ అనేది జరగడం వలన ఏమవుతుంది, ఈ గ్లాస్ అనేది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. మనం 90 degrees నుంచి 0 to 5 degrees రావడానికి ఏం చేయాలి అనేసి అంటే, ఈ గ్లాస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ RT వాటర్ని గ్రాడ్యువల్గా ఫస్ట్ రియాక్టర్కి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 30 degrees టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ యూటిలిటీని తీసివేసి ఈ RTని తీసివేసి ఈ +5ని అప్లై చేయాలి. అప్లై చేస్తే అప్పుడు మనకి కావాల్సినటువంటి టెంపరేచర్ 0 to 5 అనేది రావడం జరుగుతుంది.
ఈ విధంగా మనం చేసినట్లయితే గ్లాస్ రియాక్టర్ అనేది బ్రేక్ అవడం జరగదు. కానీ డైరెక్ట్గా మనం ఒకటే కూలింగ్ ఏదైతే లోయర్ సైడ్ కూలింగ్ ఉంటుందో మనకు రావడం కోసం ఆ కూలింగ్ని కానీ అప్లై చేసినట్లయితే ఈ థర్మల్ షాక్ జరిగి రియాక్టర్ అనేది గ్లాస్ అనేది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే రియాక్టర్ని మనం అసెంబుల్ చేస్తూ ఉంటాం. అసెంబుల్ చేసేటప్పుడు ప్రాపర్గా కానీ సిట్టింగ్ చేయకపోతే, అంటే మనం అసెంబుల్ చేసేటప్పుడు ఏం చేస్తాం, జనరల్గా ఒక 2 సపోర్ట్లు తీసుకుంటాం. ఆ 2 సపోర్ట్ల పైన ఈ రియాక్టర్ని నిల్చొని పెట్టడం అనేది జరుగుతుంది. ఈ సపోర్ట్ల పైన ఈ రియాక్టర్ అనేది బ్యాలెన్స్గా లేకపోతే అటువంటి టైంలో కూడా మెకానికల్ షాక్ వలన గ్లాస్ లైనింగ్ అనేది బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫోర్త్ వన్ కానీ చూసినట్లయితే రాంగ్ ఇంపెల్లర్ డైరెక్షన్స్. దీంట్లో మనం గ్లాస్ లైనర్ రియాక్టర్లో డిఫరెంట్ అయినటువంటి ఎజిటేటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక యాంకర్నైనా యూజ్ చేయొచ్చు, లేదా ఒక ప్రొపల్లర్ని యూజ్ చేయవచ్చు, లేదా ఒక మెరైన్ ప్రొపల్లర్ని యూజ్ చేయవచ్చు, లేదా ఒక ప్లిచ్ బేట్ టైప్ టర్బన్ యూజ్ చేయవచ్చు, లేదా ఒక కర్వ్ బేట్ టైప్ రోటరీ టర్బన్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ విధమైనటువంటి ఎజిటేటర్స్ని యూజ్ చేసేటప్పుడు వీటి యొక్క డైరెక్షన్ అనేది కరెక్ట్గా లేకపోతే, అంటే క్లాక్ వైజ్లో తిరగవలసింది కాస్త యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే అటువంటి టైంలో కూడా వైబ్రేషన్ వచ్చి గ్లాస్ అనేది బ్రేక్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఫెయిల్యూర్. దీన్ని ఏ విధంగా చెప్తామంటే, సాధారణంగా ఎస్ఎస్ రియాక్టర్లో కానీ చూసినట్లయితే ఎర్తింగ్ అనేది ప్రాపర్గా స్టాటిక్ అనేది డిశ్చార్జ్ అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ గ్లాస్ లైనర్ రియాక్టర్లో ఈ స్టాటిక్ అనేది డిశ్చార్జ్ అవడం అనేది అంత సులభంగా జరగదు. అంటే ప్రాపర్ ఎర్తింగ్ మనకు ప్రొవిజన్ కానీ కల్పించకపోయినట్లయితే అటువంటి టైంలో కూడా ఏమవుతుంది అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది డిశ్చార్జ్ అవ్వకపోతే అప్పుడు కూడా వైబ్రేషన్ వచ్చి రియాక్టర్ అనేది బ్రేక్ అవడం జరుగుతుంది. ఇవి మెయిన్గా మెకానికల్ షాక్లో జనరల్గా ఇటువంటి ప్రాబ్లమ్ జరగడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కెమికల్ ఎఫెక్ట్. ఈ కెమికల్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంటే గ్లాస్ అనేది బ్రేక్ అవ్వడానికి కెమికల్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కింద ట్రైఎథైల్ ఎమైన్ TEA దీన్ని తీసుకుందాం. ఇది ఒక బేస్, స్ట్రాంగ్ బేస్ అని చెప్పుకోవచ్చు. దీన్ని pH ఎంత ఉంటుంది అంటే 10 to 11 ఉంటుంది. ఒక ట్రైఎథైల్ ఎమైన్ని మనం ఒక గ్లాస్ రియాక్టర్లో తీసుకొని ఒక రియాక్షన్స్ని జరిపిస్తున్నాము. ఎప్పుడు అంటే ఒక 50 degrees టెంపరేచర్ వద్ద. ఇటువంటి టైంలో గ్లాస్ లైనింగ్ అనేది పాడవడం అనేది జరగదు. సరే, మరి ఎప్పుడు పాడవుతుంది అంటే ఇదే ట్రైఎథైల్ ఎమైన్ రియాక్షన్ అనేది 100 degrees జరిపిస్తూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే గ్లాస్ లైనింగ్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. అంటే కెమికల్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా పడుతుంది అంటే కొన్ని రకాలైనటువంటి కెమికల్ నార్మల్ టెంపరేచర్లో గ్లాస్తో ఎటువంటి అంటే గ్లాస్ పైన ఎటువంటి విస్కస్ని కూడా కలుగు చేయవు. కానీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటే అదే కెమికల్స్ ఏం చేస్తాయంటే ఈ గ్లాస్ పైన విస్కస్ని కలుగు చేయడం అనేది జరుగుతుంది. అలాంటి టైంలో గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ గ్లాస్ లైనింగ్ రియాక్టర్లో హై విస్కస్ కెమికల్స్ స్లర్రీస్. మనం జనరల్గా కెమికల్ రియాక్షన్స్ని రియాక్టర్లో జరిపిస్తూ ఉంటాము. ఎక్కువగా మనం తీసుకునేటటువంటి కెమికల్స్ అనేవి హై విస్కస్ని కానీ కలిగి ఉంటే అవి ఏం చేస్తాయి అంటే ఈ గ్లాస్ లైనింగ్ పైన ఒత్తిడిని కలుగు చేస్తూ ఉంటాయి, అంటే ప్రెజరైజ్ చేస్తూ ఉంటాయి ఈ కెమికల్ రియాక్షన్స్ జరిగేటప్పుడు. అప్పుడు కూడా గ్లాస్ అనేది బ్రేక్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి.